టాలీవుడ్ లో ఈ వారం టాలీవుడ్ శాండిల్వుడ్ నుంచి హాలీవుడ్ వరకు పోటెత్తబోతోంది. బాక్స్ ఆఫీస్ లో సినిమాల వరద పెరగబోతోంది. నాని ప్రయోగం, కన్నడ హీరో సాహసం, అలాగే హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ ప్రయాణం, ఇలా ఈ వీక్ కిక్కిచ్చే సినిమాల లిస్ట్ పెరిగింది. అయితే ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ లో వార్ వన్ సైడే అంటున్నారు. ఎందుకు? టేక్ ఎ లుక్. నేచురల్ స్టార్ నాని నజ్రియా కాంబినేషన్ లో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ సందడి ఈ వీక్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉంది. కామెడీ, రొమాంటిక్, డ్రామా, ట్రైలర్, సాంగ్స్ రూపంలో హల్చల్ చేస్తోంది. ఇక థియేటర్స్ లో వసూళ్ల వరద ఎలా ఉండబోతోందో తేలబోతోంది. ఈ వారం థియేటర్స్ లో ఓటీటీలో పోటీ మామూలుగా లేదు. కనీసం డజన్ ప్రయోగాలు థియేటర్స్ అండ్ ఓటీటీలో పోటీ పడబోతున్నాయి. ఓ రకంగా నాని మూవీ అంటే సుందరానికి ఈ వీక్ అంతా ఈజీ కాదంటున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత సౌత్ నార్త్ అంతటా కన్నడ సినిమాల మీద ఫోకస్ పెరిగింది. దీంతో కన్నడ మూవీ చార్లీ 777 ఎలా సందడి చేస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకోవటంలో ఈ వీక్ కిక్కిచ్చే ఈ సినిమా మీద నార్త్ సినీ జనాల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ నుంచి 3వ సీక్వెల్ గా వస్తోంది డొమినియన్. ఇది ఓ రకంగా జురాసిక్ వరల్డ్, జురాసిక్ పార్క్ రెండిటి మిక్స్డ్ కహాని అంటున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ వర్జన్స్ లో ఇండియన్ మార్కెట్ లో సందడి చేయనుంది జురాసిక్ వరల్డ్. జురాసిక్ వరల్డ్ ఈ వీక్ థియేటర్స్ మీద దండెత్తుతోంది. దేశవ్యాప్తంగా ఈ వీక్ పాన్ ఇండియా రేంజ్ పోటీ లేకపోవటం జురాసిక్ వరల్డ్ టీమ్ కి కలిసొచ్చేలా ఉంది. సౌత్ లో మాత్రం జురాసిక్ వరల్డ్ వల్ల నాని మూవీ చార్లీ సినిమాకు పోటెత్తేలా ఉంది. డాన్ అంటూ తమిళ హీరో శివ కార్తికేయ చేసిన ప్రయోగం ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కితకితలు పెట్టేందుకు వచ్చేస్తున్నాడు శివ కార్తికేయ. నుస్రాత్ అలీఖాన్ లీడ్ రోల్ లో చేసిన ప్రయోగం జన్హిత్ మే జారీ. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ శుక్రవారమే రిలీజ్ కాబోతోంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఈ వీక్ నార్త్ మార్కెట్ లో గట్టిగానే పోటీ ఇవ్వనుంది.